ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామి గారు యొక్క మాటల సారాంశము ఎప్పుడూ కూడా సత్సంగత్యముతో జీవిస్తూ సాయి యందు విశ్వాసం పెంచుకుంటూ జీవించమని చెప్పుట. వారి నోటి మాటతో ఇతరులకు చెప్పుట కాదు, వారి ఆచరణ విధానమే ఇతరులకు చెప్పుచు వారికి మంచి మార్గం చూపెడివారు. శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామి సాయి అంకిత భక్తులై సన్యాసము స్వీకరించినను ప్రత్యేక దుస్తులు కానీ ఆడంబరమైన వస్త్రములను కట్టుట గాని చేయలేదు. నిరాడంబరులుగా జీవించిరి. ఇప్పుడు ఎందరో సాయి తత్వములో అంకిత భక్తులుగా చలామణి అగుతున్న వారు సన్యాసము స్వీకరించకపోయినను ఆడంబరమైన పద్ధతులలో కాషాయ వస్త్రములు ధరించి ఉన్నారు. స్వామీజీ ఆ దారిన పోక నిజమైన సన్యాసిగా కోరికలు లేక సాయి తత్వములలో సాయి విధానములకు అనుగుణముగా జీవించారు. ఒకసారి సాయిబాబా అంటే నమ్మకం లేని వ్యక్తి స్వామీజీని పూనాలో కలిశాడు. సాయిబాబా ఉన్నట్టు నాకు నిదర్శనం చూపమని స్వామీజీతో వాదులాడడం మొదలుపెట్టాడు. అచట ఉన్న వారందరూ చూచుచుండగా ఒక తేలు పైనుండి క్రింద పడి ప్రాకుతూ స్వామీజీ భుజాలపైకి శిరస్సుపైకి ప్రాకి కొద్ది క్షణాలు ఉండి క్రిందకు దిగి చెరచెరా పాకుకుంటూ ఎటో వెళ్ళిపోయినది. ఇది ఎంత ప్రత్యక్షంగా చూచుచున్న ఆ సాయిబాబా యందు అపనమ్మకము గల వ్యక్తి నిర్ఘాంతపోయినాడు. స్వామీజీకి సాష్టాంగపడ్డాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ విధముగా శ్రీ సాయిబాబా ఆ అపనమ్మకపు వ్యక్తికి తన మహత్తును తెలిపి నమ్మకము కలిగించుటకు స్వామీజీ ద్వారా చూపారు. తనకు అంకిత భక్తులైన తర్వాత వారి నుండి వచ్చే ప్రతి మాట లీల బాబావే అనే సత్యం మనకు ఈ అంకిత భక్తుల ద్వారా తెలియచున్నవి. బాబా యందు దృఢమైన నమ్మకం గల శ్రీ డివి కృష్ణమూర్తి అనే స్వామీజీ వద్ద ఉండే ఒక భక్తుడు ఒకసారి స్వామీజీతో కలిసి రైలు ప్రయాణం చేయుచున్నాడు. ఆ రైలు ఒక స్టేషన్లో ఆగినప్పుడు కృష్ణమూర్తి రైలు దిగినాడు. అయితే అతను తిరిగి తన పెట్టె వద్దకు వచ్చేలోపే రైలు కదిలిపోయినది. చేసేది లేక దొరికిన రైలు పెట్టె హ్యాండిల్స్ పట్టుకున్నాడు. కానీ ఆ పెట్టె తలుపులు లోపల గడియ వేసి ఉన్నవి. అతను లోపలకు వెళ్ళలేకపోయినాడు. చలి బాగా వీస్తున్నది. పట్టుకున్న హ్యాండిల్స్ జారిపోతున్నవి. అప్పుడు కృష్ణమూర్తి, బాబా, నా కుటుంబం ముఖం చూసైనా నన్ను కాపాడు తండ్రి అని శ్రీ సాయిబాబాను ప్రార్థించాడు. అంతే, పెట్టె తలుపులు తెరుచుకున్నాయి. ఇతను పెట్టె లోపలకు వచ్చేశాడు. ఆ తర్వాత ఇలా బాబాను ప్రార్థించిన విషయము స్వామీజీకి చెప్పుకున్నాడు. నీ కుటుంబం కోసం రక్షించమని సాయిని ఎందుకు ప్రార్థించావు? నీ కుటుంబాన్ని కాపాడాలని సాయికి తెలియదా? నీకు సాయిపై పరిపూర్ణమైన విశ్వాసం రాలేదు, అందుకనే తలుపు కొద్దిగా ఆలస్యంగా తెరవబడ్డది అని స్వామీజీ అతనితో అన్నారు. మనము సాయి భక్తులమని చెప్పుకుంటున్నామే గాని మనలో సాయిబాబాను పూర్తిగా విశ్వసించి వారిపై ఆధారపడి జీవించలేకపోతున్నాము. పై లీలలో శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ చెప్పిన మాటలను చదివి అయినా కూడా మనము బాబాపై విశ్వాసము పెంచుకున్నటకు కృషి చేద్దాం, సాధన చేద్దాం, సఫలీకృతమవుదాం. ఇలాంటి మహాత్ముల చరిత్రలు వినుట ద్వారా సాయి భక్తులమైన మనలో మార్పు తెచ్చుకున్నటకే అనున్నది గుర్తుంచుకోవాలి. ఒకసారి స్వామీజీ మద్రాసులో ఒక భక్తుని గృహంలో భజన చేస్తున్నారు. దైవనామంతో ఆ గృహం మారుమోగిపోతా ఉన్నది. అచట పెట్టిన దీపంలో నూనె అయిపోతుండటంతో ఆ ఇంటి గృహిణి తన కుమార్తెతో ఆ దీపంలో నూనె పోసి రమ్మని చెప్పినది. అది విన్న స్వామీజీ, నూనె పోయనవసరం లేదు, నీటిని పోసి ఆ దీపాన్ని వెలిగిద్దాం. చూడండి స్వామీజీ ఏం చెప్పారు? నూనె పోయనవసరం లేదు, నీటిని పోసి ఆ దీపాన్ని వెలిగిద్దాం అని అనుచు స్వామీజీ వెలుగుచున్న ఆ దీపపు సమ్మెలో నీటిని పోశారు. ఆ దీపం నీటితో వెలిగింది.
ఇది స్వామీజీ చమత్కారం కాదు. స్వామీజీకి సాయిబాబాపై ఉన్న విశ్వాసం. స్వామీజీ ఏది తలచినా సాయినాథుడు ఆ పని చేయడానికి అక్కడ సిద్ధంగా ఉంటాడు. తన అంకిత భక్తుని మాటను పొల్లు పోనివరు బాబా. స్వామీజీ ఒక దృశ్యంలో తాను బాబా దగ్గర కూర్చుండినట్లు, బాబాకు వెనుక నరసింహస్వామి కూర్చుండినట్లు చూచెను. చేతిలో విల్లంబు ధరించి ఉన్న శ్రీరాముడు కూడా వారి దగ్గరలో కూర్చుండినట్లు కనిపించెను. అంతలో శ్రీ సాయిబాబా తన వ్రేలిని స్వామీజీ హృదయమునకు తాకించి, ఇక మీదట నీ విధి మారిపోయినది అని చెప్పాను. అలా బాబా మరీ మరీ చెప్పుచున్నను స్వామీజీకి దాని అర్థం గోచరించలేదు. బాబాకు వెనుకను కూర్చొని ఉన్న నరసింహస్వామి గారు చిరునవ్వు నవ్వుచుండిరి. ఆ లీల అప్పుడు అర్థం కాకపోయినా బాబా మాటలలో ఏదో అంతరార్థం ఉండునని స్వామీజీ అనుకునిరి. ఆ మరుసటి రోజు రాధాకృష్ణ స్వామి మద్రాసు వచ్చిరి. అక్కడ నరసింహస్వామి చిత్రపటమునకు పక్కనే హనుమత్ సమేత రామ లక్ష్మణ విగ్రహములు పెట్టి ఉన్నవి. ఆ విగ్రహములు అచటకు ఏ విధముగా వచ్చినవో ఎవరూ చెప్పలేకపోయిరి. రాధాకృష్ణ స్వామీజీ సాధారణ వ్యక్తి కాడు అనేది మనం ఈ క్రింది లీలతో తెలుసుకుందాం. ఒకనాడు ఒక భక్తురాలు స్వామీజీకి పాదపూజ చేయుటకు బెంగుళూరులోని సాయి మందిరమునకు వచ్చినది. 20 సంవత్సరముల క్రితం స్వామీజీ తన కలలో కనిపించి మంత్రోపదేశం చేసినట్లు ఆమె చెప్పిన. అప్పుడు స్వామీజీ వనమాలి గదీచార్జీ అనే శ్లోకంతో ఆరంభించి, విష్ణు సహస్రనామము సంకీర్తనము చేయమని నీకు చెప్పితిని కదా అని జ్ఞాపకం చేసిరి. మరి అప్పటి వరకు స్వామీజీ ఆమెను చూడలేదు. అది ఎట్లు చెప్పగలిగినని ఆమె ఆశ్చర్యచకితురాలైనది. బాబా స్వామీజీకి ఎటువంటి శక్తిని ప్రసాదించారో ఈ లీలయే మనకు నిదర్శనం. స్వామీజీ బెంగళూరుకు వచ్చిన కొత్తలో ఆయన దగ్గరకు ప్రసవించలేక బాధపడుచున్న ఒక ఆవును తీసుకుని వచ్చినారు. రాధాకృష్ణ స్వామీజీ ఆ ఆవును తన చేతితో నిమిరి, దీనికి సుఖముగా దూడ పుట్టగలదని చెప్పినారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు స్వామీజీ తన గదిలో విశ్రాంతి తీర్చుకొనుచుండగా ఎవరో తలుపు తట్టినట్లయ్యను. స్వామీజీ తలుపు తీయగా ఆనాటి ఆవు తనకు పుట్టిన దూడతో నిలబడి ఉండెను. అది స్వామీజీ ముఖము చూచి తన దూడ వైపు చూచెను. స్వామీజీ అక్కడి వారితో, ఆ ఆవు కృతజ్ఞతను గమనింపుడు, మనలో ఇట్టి గుణము అరుదుగా కనిపించును అని వారు చెప్పిరి. బాబా గురువులకే గురువు. అందుకే సద్గురువులలో సాయిబాబా సామ్రాట్ అని మనకు మెహర్ బాబా చెప్పి ఉన్నారు. ఇప్పుడు మరొక లీల గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి స్వామీజీకి ఆకర్షితుడై వారి వద్దకు వచ్చిరి. అతనికి అప్పటికే ఒక గురువు ఉన్నాడు. అందువలన మందిరమునకు ప్రతిరోజు రాగలనని స్వామీజీకి ఇతను వాగ్దానం చేయలేకపోయాను. స్వామీజీ ఆ వ్యక్తిని మందిరము ముందుకు తీసుకుని వచ్చి దాని శిఖరమును చూపి, నీ గురువు ఎవరని అతని అడిగారు. అటు చూడమున అతను శిఖరము వంక చూడగా ఆ శిఖరమున బాబా స్వామీజీ తన గురువు అతనికి కనిపించిరి. స్వామీజీ తన గురువు బాబాలో కలిసిపోవుట అతనికి కనపడినది. అతను వెంటనే స్వామీజీ పాదములపై పడి అప్పటి నుండి ప్రతి దినము కూడా మందిరమునకు రాసాగెను. స్వామీజీ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మధ్యాహ్న సమయమున యమునా నదికి వెళ్ళి ఆ జలములో నిలబడి తన దోసిలిలోనికి నీటిని తీసుకొని సూర్యునికి ఆర్ఘ్య ప్రదానం చేసెను. తన చేతిలోని జలములో సూర్యుని దేదీప్యమానమైన వెలుగు కనిపించినట్లును ఆ జలములో త్రిమూర్తులు బాబా నరసింహస్వామీజీ దర్శనమిచ్చినట్టు స్వామీజీ భక్తులకు చెప్పిరి. ఈ విధముగా జరుగునని స్వామీజీ బెంగళూరు నుండి బయలుదేరుటకు ముందే బాబా చెప్పి ఉండెను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః.
శ్రీ సాయి నమో నమః. ఓం సాయిరామ్.